Hello guys, welcome back to our channel KNR University BPT, BSc, MLT అండ్ అలైడెడ్ కోర్సెస్ సంబంధించిన ఒక మాపప్ ఫేస్ యొక్క సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారైతే చాలామంది అయితే కామెంట్ అయితే చేయడం జరుగుతుంది వీడియోలో సెక్షన్లో వచ్చేసి కూడా. గైస్కి మనం చూసుకున్నట్లయితే మనకైతే ఈ యొక్క నిన్నటితో అయితే ఒక వెబ్ వర్షన్స్ అయితే కంప్లీట్ కావడం జరిగాయి 4 PM వరకు అయితే. అదేవిధంగా ఈ యొక్క సీట్ సెలక్షన్ ప్రాసెస్ అయితే మనకైతే ఈరోజు అట్లీస్ట్ వచ్చేసి ఈరోజు మనకైతే సాయంత్రం 4 గంటల నుంచి అయితే 5 గంటల వరకు అయితే ఖచ్చితంగా ఒక సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇన్ కేస్ ఈరోజు రిలీజ్ చేయకపోయినా రేపైతే మనకైతే మార్నింగ్ లోపు అయితే ఖచ్చితంగా అయితే ఈ యొక్క సీట్ అలాట్మెంట్ అయితే రేపైతే రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేయకపోతే 100% అయితే ఈరోజే రిలీజ్ చేస్తారు. ఈ యొక్క మాపప్ ఫీస్ సంబంధించి యొక్క ఆల్ 15 కోర్సెస్ అలాగే కోర్సెస్ సంబంధించి అందరూ కూడా మీరు వెంటనే మీకు రిపోర్ట్ చేయగానే మీకైతే మెసేజ్ మీకు సీట్ అలాట్మెంట్ రిలీజ్ కాగానే మీకైతే ఒక మెసేజ్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. అందులో మీకు ఏ టైంలోపు మీరు యొక్క రిపోర్టింగ్ చేయాలి, మీకు సీట్ వచ్చిన కాళ్ళు కూడా అయితే క్లియర్ కట్గా అయితే డేట్ అయితే మెన్షన్ చేసి ఉంటారు. ఆ డేట్ రాగానే మీకు అయితే వెంటనే వెళ్ళి మీరు అక్కడ ట్యూషన్ ఫీ పేమెంట్ కట్టి రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి అయితే. అదేవిధంగా చాలామంది స్టూడెంట్కి అయితే డౌట్ అయితే ఉండడం జరిగింది, అన్న మాకు మరి ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చింది, సెకండ్ ఫేజ్లో సీటు వచ్చింది, థర్డ్ ఫేజ్లో నాకు సీటు వచ్చింది, మరి యొక్క నేను అమౌంట్ ఈ థర్డ్ ఫేజ్కి నేను వెళ్ళాలా, లేదా థర్డ్ ఫేజ్లో సీట్ వస్తే దానికి వెళ్ళాలా, లేకపోతే సెకండ్ ఫేజ్కి వెళ్ళాలంటే కూడా గైస్ ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ కాలేజ్ బెటర్ ఉంటే ఆ కాలేజ్కి అయితే వెళ్ళండి, చూస్ చేసుకుని వెళ్ళండి. ఫస్ట్ ఫేజ్ కావచ్చు, సెకండ్ ఫేజ్ కావచ్చు. ఎందుకంటే మీరు ఇన్ కేస్ సెకండ్ ఫేజ్ నచ్చకపోతే థర్డ్ ఫేజ్లో ఉన్నటువంటి కాలేజ్కి రిపోర్ట్ చేస్తే మీరైతే థర్డ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు, వెళ్ళడానికి ఎలిజిబుల్ అవుతారు. ఇన్ కేస్ మీకు సెకండ్ ఫేజ్ కాలేజ్ నచ్చినట్లయితే థర్డ్ ఫేజ్లో అయితే మీకైతే రిపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. డైరెక్ట్గా మీరు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి అయితే వెళ్ళొచ్చు. అదేవిధంగా మనకు ఏ విధంగా ఈ యొక్క సీట్ అలాట్మెంట్ రిలీజ్ కాగానే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఆ యొక్క ప్రాసెస్ కూడా మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు మన ఛానల్ అప్డేట్ ఉండండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.